హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 11 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే నేను వచ్చేసి 60.05 ఉన్నాను. నేను వచ్చేసి 59కి అయితే దగ్గరలో ఉన్నాను. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 62.50. ఈరోజు వచ్చేసి 60.05. నేనైతే 2 kgs అయితే వెయిట్ లాస్ అయితే అయ్యానండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ చేసేసి వాష్రూమ్ పని అయిపోగానే నేనైతే వెయిట్ చెక్ చేసుకుంటానండి. అంటే నన్ను నిన్న అడిగారనమాట, వెయిట్ ఎంటీ స్టమక్తో చెక్ చేసుకుంటారా అని. అవునండి, నేను ఎంటీ స్టమక్తో అయితే వెయిట్ చెక్ చేసుకుంటాను. ఇంక ఈరోజు అయితే థర్స్డే కదా, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్లోకి వచ్చేసి నేను 2 లవంగాలు, అలాగే ఒక ½ టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ½ టేబుల్ స్పూన్ దాకా మెంతులు, అలాగే ఒక ½ టేబుల్ స్పూన్ దాకా జీరా అయితే వేసుకొని డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఈ డీటాక్స్ డ్రింక్ మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ ఇది తీసుకోవడం వల్ల మనకైతే మెటబాలిజం బూస్ట్ అయ్యి మన క్యాలరీస్ బర్న్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ అనే కాదండి, ఒకవేళ మార్నింగ్ తీసుకోలేకపోతే ఏదో ఒక టైంలో ఇది తీసుకుంటే మన మెటబాలిజంని అయితే బాగా బూస్ట్ చేస్తుంది. అలాగే ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇందులో అయితే నేను ఒక ½ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. లెమన్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ని అయితే ఎనర్జీగా అయితే కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి లెమన్ వేసుకొని నేనైతే స్పూన్తో ఇలా మిక్స్ చేసేసుకొని మంచిగా ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే తాగేశాను. ఈరోజైతే నేను 10కి స్టార్ట్ చేశానండి, ఎర్లీగా కాదు. నా పనులన్నీ అయిపోయేసరికి లేట్ అయిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మీకు చూపించాలని చెప్పేసి నా దగ్గర అంటే లైటింగ్ అంత బాగా రావట్లేదండి ఇంట్లో, అందుకని నిల్చొని తాగుతున్నాను. మీరైతే కూర్చొని తాగండి. మీకు చూపించిన తర్వాత అయితే నేను కూడా వెళ్ళి కూర్చొనే తాగాను. తర్వాత ఇంకా వచ్చేసి ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఈరోజు ఇడ్లీ వచ్చేసి రాగి ఇడ్లీ. ఇంకా నేను ప్రొసీజర్ అవి ఏం చూపించట్లేదు, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, అందుకని చెప్పేసి నేనైతే కౌంట్ చేసి వేసుకుంటానండి. వేస్ట్ అవ్వకూడదు కదా, అందుకని చెప్పేసి కౌంట్ చేసి వేసుకుంటాను. మీరు కూడా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి కౌంట్ చేసుకొని అయితే ఇడ్లీ వేయండి. మ్యాక్సిమం ఒకవేళ ఎవరైనా తింటే 5 ఇడ్లీస్ వరకు తినగలుగుతారండి. ఇంకెక్కువ తింటారంటే తినేవాళ్ళు కూడా ఉంటారు. మీ ఇంట్లో ఎంత తింటారు అనేది మీకు తెలిసింది కదా, సో కౌంట్ చేసి అయితే పెట్టుకోండి. అప్పుడు ఇడ్లీలు అయితే వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా చూడండి, ఇక్కడైతే నేను రాగి ఇడ్లీలు అయితే వేసేసుకున్నాను. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. నేనైతే 2 కప్పుల మినపప్పుకి 1 కప్పు రాగులు, 2 కప్పుల ఇడ్లీ రవ్వ అయితే వేసుకొని ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా ఉన్నాయో. ఇంకా కొంచెం పల్లి చట్నీ వేసుకొని అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఈరోజు అయితే లంచ్లోకి వచ్చేసి ఫస్ట్ దొండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. దొండకాయలు కట్ చేయడం అంటే నాలాగా ఎంతమందికి ఇష్టం ఉండదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ ఒక టిప్ అయితే చెప్తాను అనమాట. ఈ మధ్య మనకి చాపర్స్ అని లేకపోతే కట్టర్స్ అని చాలా వస్తున్నాయి కదా, ఇంకా నేనైతే అది యూస్ చేస్తున్నాను అనమాట. ఇది కట్ చేయడానికి ఎంత ఫాస్ట్గా అయిపోద్ది అంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట కటింగ్ అయితే. ఫస్ట్ అయితే నేను ఈ అన్ని దొండకాయలకి ఇలా ముందు అయితే కట్ చేసేసి పెట్టుకుంటాను. యాక్చువల్గా ఫస్ట్లో నాకు తెలియనప్పుడు ఏం చేసేదాన్ని అంటే మధ్యలోకి హాఫ్గా కూడా కట్ చేసుకునేదాన్ని. మా మమ్మీ చెప్పారనమాట, ఇలా మధ్యలో కట్ చేయాల్సిన అవసరం లేదు, మనం యూజ్ చేసే కట్టర్లో చిన్నది ఉంటుంది కట్ చేసేది, అది పెడితే మనకి ఇది అచ్చం మనం ఎలా కట్ చేసుకుంటామో అలా వస్తుంది అని చెప్పిందనమాట. దీంట్లో 2 సైజెస్ ఉన్నాయి నా దగ్గర. అయితే ఇది వచ్చేసి చిన్న సైజ్ అనమాట. ఇంకా ఇది యూజ్ చేస్తే అచ్చం మన చేత్తో ఎలా కట్ చేస్తామో అలాగే వస్తుందండి. చిన్న చిన్న పీసులు అయిపోతాయి అసలుకి. చూడండి, ఇక్కడ నేనైతే ఒక దొండకాయ పెట్టాను కదా, ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను. ఎక్కువ టైం కూడా పట్టదండి, ఇలా ప్రెస్ చేస్తే ప్రెస్ అయిపోతుంది, అవి చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. మనం 2-3 కూడా పెట్టి చేసుకోవచ్చండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కొక్కసారి దొండకాయ ముదురుగా ఉంటే కొంచెం మనకి లేట్ అవుతుంది, కానీ దొండకాయలు ముదురుగా లేకపోతే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి అసలుకి ఎంత బాగా కట్ అయ్యాయి అంటే అంత బాగా కట్ అయ్యాయి, చిన్న చిన్నగా కట్ అయ్యాయి. మా అమ్మ అయితే ఈ టిప్పు చెప్పినప్పటి నుంచి అయితే దొండకాయలు తెస్తున్నాను మంచిగానే, తెచ్చి ఇలా అయితే కట్టర్లో వేసి కట్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది కదా. అంటే మనం కట్ చేస్తే ఏంటంటే చేతికి ఏదో బంక పట్టుకున్నట్టుగా ఉండి ఒక రోజంతా అలాగే ఉంటుంది అనమాట పట్టుకున్నట్టుగా. ఇంకా అందుకే ఇదైతే మంచిగా మా వారైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొనిచ్చారు. మా మమ్మీ కొనిచ్చిందేమో పాడైపోయిందనమాట. అంటే అది మా వారు హాస్టల్లో మాకు కుక్ లేనప్పుడు తనే వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి తీసుకెళ్ళారనమాట. ఆనియన్స్ కట్ చేస్తే కళ్ళలు నీళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఆనియన్ కూడా ఇంకా ఎలాగూ ఇది ఉంది కదా ఓపెన్ చేసి, ఇంకా అందుకని చెప్పేసి ఆనియన్ కూడా ఇలా పెట్టేసి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఆనియన్ కూడా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ అయిపోతుంది అనమాట.
చూసారా ఆనియన్స్ కూడా ఎంత చిన్నగా కట్ అయ్యాయో, అసలు ఎవరు కనిపెట్టారో కానీ దండం పెట్టాలండి అసలుకి. ఇంకా చాపర్స్ అయితే బాగుంటున్నాయి. నేను కొనాలనుకుంటున్నాను కానీ నేను అసలు వెళ్ళట్లేదు. కొంటానండి, అది కూడా కొన్నప్పుడు మీకైతే చూపిస్తాను ఎలా యూస్ చేస్తాను అనేది. అంటే నాకు చాపర్ ఉంటే ఏంటంటే సలాడ్స్లోకి చిన్న చిన్నగా చాప్ అయిపోతాయి కదా, మంచిగా అనిపిస్తుంది అనమాట తినే అప్పుడు. అందుకని చెప్పేసి తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. తర్వాత ఇంక ఇక్కడైతే దొండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను, పోపు పెట్టుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి అయితే వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత నేను వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నానండి, ఆ వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే మన హార్ట్కి అయితే చాలా మంచిది. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే ఒక 4-5 దాకా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం. తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం పసుపు వేసి కొద్దిగా సేపు ఫ్రై అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయ ముక్కలన్నీ వేసి ఫ్రై చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ కలర్లో అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ అయితే వేసేసుకొని మనం ఇందులో మంచిగా ఫ్రై చేసేసుకోవడమే. మూత అయితే పెట్టట్లేదండి నేను, ఎందుకంటే ఫ్రై చేస్తున్నాను. మూత పెడితే వాటర్ వచ్చేసి గుజ్జులాగా ఇగురు కర్రీలాగా అయిపోతుంది అనమాట. నాకు దొండకాయ కర్రీ ఫ్రై అయితేనే ఇష్టం, ఇగురు అయితే అసలు ఇష్టం ఉండదు అనమాట. అందుకని చెప్పేసి నేనైతే మూత తీసే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక ఇది ఫ్రై అవుతున్నప్పుడే నేను పక్కనైతే పప్పు కూడా రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు పప్పులోకి వచ్చేసి మైసూర్ పప్పు తీసుకుంటున్నానండి. మైసూర్ పప్పు ఒక కప్పు దాకా తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఒక 2 టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. మైసూర్ పప్పు తీసుకోవడం వల్ల మనకు మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. ఇంకా ఇది మనం సూప్ లాగా చేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను ప్రీవియస్ వెయిట్ లాస్ జర్నీలో అయితే ఈ సూప్ చేశానండి, మీకు అది షేర్ చేశాను. నా వీడియో ఒకసారి ప్రీవియస్ ప్లేలిస్ట్ అయితే చెక్అవుట్ చేయండి, అందులో అయితే సూప్ రెసిపీ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ పప్పు కడిగేసుకున్నాను కదా, తర్వాత అందులో 2 టమాటాలు వేసుకున్నాను, ఎసరు పోసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా కరివేపాకు రెబ్బలు అలాగే కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి ఈ పప్పునైతే ఉడకపెట్టేశాను. ఈ పప్పు వచ్చేసి కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదండి, ఇలా డైరెక్ట్గా ఉడికించుకుంటే ఉడికిపోతుంది. తర్వాత కొంచెం చింతపండు కూడా వేసాను నేను. ఇంకా ఇక్కడ పప్పు అయితే పెట్టేసి ఇక నేనైతే బట్టలు ఆరేయడానికి అయితే వెళ్తున్నాను. ఇవి 2 పొయ్యిల మీద అయితే పెట్టేశాను. ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి, అస్సలు బట్టలు అయితే అస్సలు ఆరడం అంటే అసలు ఆరట్లేదు. నావైతే స్టాండ్ మీదే ఉండిపోతుంది, మడత పెట్టడానికి అసలు అవ్వట్లేదు. ఇంకా బాగా ఎండ వస్తే కాసేపు బయట పెట్టామనుకోండి, మర్చిపోయామంటే చాలా వాన వచ్చేస్తుంది, వెంటనే తడిచిపోతుంది, మళ్ళీ అవి ఆరడానికి టైం పడుతుంది. ఇక్కడ చూడండి మా పాప అయితే చీపిరి కట్టు పట్టుకొని ఆడుతూ ఉందన్నమాట నేను బట్టలు ఆరేస్తుంటే. ఇంకా నేను వచ్చేసి కొన్ని రోప్ మీద వేసాను, ఎందుకంటే వాన సడన్గా పడితే కొంచెం ఇటు ఉన్నాయి అన్న తడవకుండా ఉంటాయి, స్టాండ్ మీద ఉన్నాయి తడిసినా కానీ అని చెప్పేసి కొన్ని అయితే ఇటు వేసి కొన్ని ఏమో స్టాండ్ పైన అయితే వేసుకుంటున్నాను. ఇంకా బట్టలు ఆరేస్తూ మధ్యలో వెళ్ళి కర్రీని అనేది తిప్పుతూ ఉన్నాను, ఎందుకనంటే మళ్ళీ కర్రీ మాడిపోతుంది కదా అందుకని చెప్పేసి. ఇంకా దొండకాయ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మెటబాలిజంని బాగా బూస్ట్ చేస్తుంది, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది, అలాగే డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది, అలాగే ఇందులో విటమిన్ సి ఉంటుంది, మన బోన్ స్ట్రెంత్ని పెంచడానికైతే హెల్ప్ అవుతుందంట. అలాగే ఇందులో విటమిన్ ఏ కూడా ఉంటుంది, అలాగే ఇందులో ఉన్న ఫైబర్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికైతే హెల్ప్ అవుతుందంట. ఇంకా నేనైతే దొండకాయలో ఉప్పు అయితే వేసేసి ఒకసారి కలిపేసుకొని మగ్గించుకుంటున్నాను. అలాగే పక్కన పప్పు కూడా చూస్తున్నాను, పప్పు వచ్చేసి ఇలా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. మైసూర్ పప్పు కానీ పెసరపప్పు కానీ కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదండి, ఇలా పెట్టేసుకున్నా మనకి మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇంకైతే ఇక్కడ చూడండి దొండకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. సాల్ట్ కొంచెం మధ్యలో వేసాను నేను, అంటే దొండకాయలు కొంచెం సాఫ్ట్గా మెత్తగా అవ్వడానికి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను కారం కూడా వేసేసుకొని, కారం వేసిన తర్వాత అయితే స్టవ్ ఇంకా ఎక్కువసేపు వెలిగించి ఉంచకూడదు, కారం వేసేసుకొని స్టవ్ కట్టేసుకొని ఒక్కసారి కర్రీ కలిపేసుకొని మూత పెట్టుకుంటే మనకి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా మా వారు దొండకాయ కర్రీ ఇలా ఫ్రై చేస్తేనే తింటారు. మా ఇంట్లో ఎవరైనా సరే దొండకాయ అయితే ఫ్రైకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట, అసలు పులుసు అయితే చేసుకోము.
ఇంకా ఈ పప్పుని మెత్తగా పప్పు గుత్తితో మెదిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను ఉడికే అప్పుడు వేయలేదండి, ఇప్పుడైతే వేసి ఒకసారి మళ్ళీ పప్పు గుత్తితో అయితే మెత్తగా మెదిపేసుకుంటున్నాను. ఇంకా ఇది మెదిపేసుకున్న తర్వాత మనం పోపు పెట్టేసుకుంటే మనకు పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట. మైసూర్ పప్పు కూడా బాగుంటుందండి తినేటప్పుడు. కొంతమంది ఎలా చేస్తారు అని అంటే తాలింపులోనే పప్పుని వేసి ఫ్రై చేసి వాటర్ వేసి ఉడికిచ్చేసుకుంటారు, మళ్ళీ ఇంకోసారి తాలింపు పెట్టుకుంటారు. నేనేం చేశానంటే మామూలుగా ఈరోజు అయితే విడిగా ఫస్ట్ ఉడికించుకొని తర్వాత ఉప్పు కారం కలిపేసుకొని పోపు అయితే పెట్టుకున్నాను అనమాట. అలా చేసినా బాగుంటుంది, ఇలా చేసినా బాగుంటుంది. ఇంకెలా మెత్తగా మెదిపేసుకొని ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను. సాల్ట్ సరిపోయింది అనుకున్న తర్వాత అయితే పోపు పెట్టేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్. ఈరోజు లంచ్ ప్లేట్లో వచ్చేసి 100 గ్రామ్స్ దాకా బ్రౌన్ రైస్, అలాగే ఒక కప్పులో హాఫ్ కప్పు దాకా పప్పు, అలాగే కొంచెం దొండకాయ ఫ్రై, అలాగే క్యారెట్ సలాడ్ అయితే తీసుకున్నాను. నా దగ్గర కీరా అయితే అయిపోయిందండి, అందుకని చెప్పేసి క్యారెట్ సలాడ్ తీసుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి, నేను తింటుంటే మా పాప మామూలుగా వేషాలు వేయట్లేదు. నేను తింటుంటే తను వచ్చేసి స్పెట్స్ పెట్టుకొని నాటకాలు వేస్తుంది అనమాట. నా దగ్గర ఉన్న క్యారెట్స్ కావాలని అరుస్తుంది తను. ఇప్పుడైతే నేను వీడియో తీస్తున్నానని నేను స్పెట్స్ పెట్టుకున్నాను అని చెప్పి చెప్తుంది. మా పాప కూడా ఈరోజు బ్లాక్ డ్రెస్ అయితే వేసుకుంది. ఇంకా చూడండి ఎలా చేస్తుందో. నాకైతే తింటూనే టైంపాస్ అయిపోద్ది అనమాట. ఇంట్లో పని చేసుకోవడము, తర్వాత వీళ్ళకి ఫుడ్ పెట్టుకోవడము, తర్వాత ఇంకా ఈ పాపతో స్పెండ్ చేయడము సరిపోతుంది అనమాట. తనకి ఏదో ఒక యాక్టివిటీస్ కూడా చేపిస్తూ ఉంటాను కదా, అలాగే టైం అయిపోతుంది అనమాట మొత్తం. ఇంకా మంచిగా లంచ్ అయితే చేసేసి ఒక గ్లాస్ దాకా మజ్జిగ అయితే తీసుకున్నానండి. మజ్జిగ చూడండి పల్చగా చేసుకున్నాను నేను, వాటర్ ఎక్కువగా ఉంది, కొంచెమే పెరిగేసుకున్నాను. ఇంకా మజ్జిగ అయితే తాగేసేసాను ఇక్కడ. ఇంకా ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ డిషెస్ అన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. రోజు ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత వాష్ చేసుకుంటాను, ఎప్పుడో ఒకసారి స్కిప్ చేస్తాను, కానీ మ్యాక్సిమం అయితే ఆఫ్టర్నూనే వాష్ చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అవన్నీ నిండిపోయి ఉంటాయి, ఇంకా ఈవినింగ్ పని ఎక్కువైపోతుంది, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి కడగాలి. ఇంకా ఇది కడిగేసిన తర్వాత పాపనైతే పడుకోబెట్టాను. మళ్ళీ ఈవినింగ్ 4:35 కల్లా పాపని నిద్ర లేపేయాలి. లేపేసి ఇంకా తనకి పాలు తాగిపించేసి తనైతే వాకింగ్ తీసుకెళ్ళాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే ఈరోజు బాగా హెడేక్గా ఉంటే టీ అయితే తీసుకున్నానండి. చూడండి, ఒక చిన్న టీ గ్లాస్కి అయితే తీసుకొని ఇలా కప్లో అయితే వేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇందులో అయితే నేను షుగర్ అయితే వేసుకున్నాను. ఈరోజు వేసుకోలేదని చెప్పట్లేదు, వేసుకున్నాను నేను. ఇంకా టీ అయితే తాగేసి మంచిగా పాపనైతే వాకింగ్ అయితే తీసుకెళ్దామని అనుకుంటున్నాను. కాకపోతే చాలా మబ్బు పట్టింది, వాకింగ్కి వెళ్తే మళ్ళీ వర్షం ఏమైనా పడుతుందేమో అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే 79 స్టెప్స్ అయ్యి ఉన్నాయి అన్నమాట నావి అప్పటికి. అంటే వాచ్ పెట్టుకుంటే ఏంటి అంటే నాకు ఎన్ని క్యాలరీస్ బర్న్ అవినాయి, నేను ఎన్ని స్టెప్స్ నడిచాను అనేది తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి వాచ్ అయితే పెట్టుకుంటాను. తర్వాత ఇప్పుడైతే పాపకైతే దిగడం వచ్చేసిందండి, తనైతే మెల్లిగా స్టెప్స్ దిగుతూ వచ్చింది. మేము వాకింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా పార్క్కి, కానీ పార్క్ అయితే వెళ్ళలేదు. ఇంకా వాన వస్తే మళ్ళీ అక్కడ నుంచి రావడం ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి నేనైతే మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్ అయితే పక్కనే ఉంటుందన్నమాట. ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయినా మా వారిని రమ్మంటే ఈజీగా తొందరగా వచ్చేస్తారు కదా అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి అయితే వంకాయలు అయితే తీసుకొచ్చాను. ఇంకా మీకు మొన్న చెప్పాను కదా వ్లాగ్లో, నేను పపాయ తీసుకున్నాను, చాలా పెద్దగా ఉందని చెప్పేసి. ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి, అసలుకి నా ప్లేట్ కంటే పెద్దగా ఉంది. ఇంకా మార్కెట్కి వెళ్ళి చాక్ కూడా తెచ్చుకున్నానండి. ఆ పాత చాకు రోజు అదే వాడుతున్నాను కదా అని చెప్పేసి ఇంకొకటి ఎక్స్ట్రా అయితే ఈ చాక్ ఏదో కొద్దిగా బాగా కనిపించింది, అయితే సరే అని ఇది తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా పిల్లర్తో అయితే ఇలా మొత్తం చెక్ అయితే తీసుకున్నానండి. పప్పాయ అసలు స్వీట్గా ఉంటుందా, ఎలా ఉంటుందని చాలా టెన్షన్ పడ్డాను, కానీ పప్పాయ అయితే ఎంత స్వీట్గా ఉందో అసలు. వెంటనే నేను చెక్కు తీయగానే ఫస్ట్ టేస్ట్ అయితే చేసేసాను అనమాట. అంటే నేను కొనేప్పుడు అతన్ని అడిగాను, భయ్యా ఏ మీటర్ అయ్యేగా క్యా అని చెప్పేసి, ఏకదమ్ గూడ్ చేసారేగా అని అన్నాడు అనమాట. అంటే బెల్లంలాగా స్వీట్గా ఉంటుంది మేడం అని అన్నాడు. అసలు మొత్తం క్యారెట్ అంతా తీసుకోమన్నాడు. క్యారెట్ అంతా తీసుకుపోయి నేను ఎలా తింటాను, అన్ని కాయలు ఉన్నాయి, మాకు ఒక కాయ సరిపోద్దని అంటే సరే మేడం అని చెప్పేసి 50 రూపీస్ ఇవ్వండి అన్నారు. ఇది ఒకవేళ నేను చిన్న మార్కెట్లో తెచ్చుకొని ఉంటే, మా ఇంటి దగ్గర మార్కెట్లో, ఇది వచ్చేసి నాకు 100 రూపీస్ అయితే ఖచ్చితంగా ఈజీగా పడిపోద్దండి. పపాయ తీసుకోవడం వల్ల అయితే మనకి హెల్త్కి చాలా మంచిదండి, ఎందుకంటే ఇందులో ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, అలాగే యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పపాయ తీసుకోవడం వల్ల మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే పోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇది స్కిన్ హెల్త్కి అయితే చాలా మంచిదండి.
ఇంకా ఈ పపాయాని మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయొచ్చు, స్మూతీల్లో వేసుకోవచ్చు, లేదంటే సలాడ్స్లో వేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా మంచిదండి. పపాయాని మనం ఫేస్ ప్యాక్గా కూడా వాడచ్చు. ఇంకా పపాయాని వచ్చేసి మన బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా వేస్తుంటారనమాట. కొన్ని చోట్ల ఏంటంటే ఈ పపాయలో ఉన్న పాలను తీసి బ్యూటీ ప్రోడక్ట్స్ రెడీ చేయడానికి సేల్ చేస్తూ ఉంటారండి. ఇంకా నేనైతే పపాయ మీద మొత్తం పొట్టు అయితే చెక్కు తీసేసుకున్నాను. ఇంకా నేను ప్రీవియస్‌గా ఒక ఫేస్ ప్యాక్ రెడీ చేసుకొని పపాయాతో పెట్టుకున్నానండి. ఇప్పుడే రీసెంట్‌గానే ఒకటి 2, 3 వీడియోస్ బిఫోర్ అనుకుంటా. ఇంకా ఎవరైనా ఒకవేళ పపాయ ఫేస్ ప్యాక్ చెక్అవుట్ చేయాలి అనుకుంటే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. చాలా మంచిదండి. చాలా రిఫ్రెష్మెంట్‌గా అనిపిస్తుంది. అలాగే మన స్కిన్‌ని టైట్‌గా అవ్వడానికైతే పపాయ హెల్ప్ చేస్తుందంట. ఇంకా చూడండి ఎంత సీడ్స్ వచ్చాయో అసలు దీంట్లో. కోసేంతవరకు నాకు ఎగ్జైట్మెంట్‌గానే ఉందనమాట. త్వరగా తినేయాలి. ఇది ఎలా ఉంది, స్వీట్‌గా ఉందా లేదా అని చెప్పేసి. ఇంకా మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైనా వెయిట్ లాస్ అవుతూ, గెయిన్ అవుతూ ఉంటే అస్సలు వరీ అవ్వద్దు. ఎందుకనంటే ఒకరోజు తగ్గుతాం, ఒకరోజు పెరుగుతాం. ఇది కామన్ అనమాట మన వెయిట్ లాస్ ప్రాసెస్లో. అంటే రోజు మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకోవద్దు. ఒకరోజు పెరిగినా పర్లేదు. మన హోప్ లాస్ అవ్వకుండా మనం చేస్తున్న డైట్ని ప్రాపర్గా పాటిస్తూ ఉంటే మనం వెయిట్ లాస్ అయితే అవుతాము. ఇక్కడ నేనైతే చెప్తున్నాను అనమాట. ఏంటి అనంటే నేను ఒక గోల్ రీచ్ అయిన తర్వాత నేనైతే హెల్దీ లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేద్దాము అనుకుంటున్నాను. సో మీరైతే నన్ను మంచిగా బూస్ట్ అయితే చేయండి అనమాట. మీరు ఎంత బూస్ట్ చేస్తే నేను అంత బాగా హెల్దీ డైట్ పాటించడానికైతే ఉంటుంది. నా ఫ్యామిలీని అయితే హెల్దీగా చూసుకోవాలి అనుకుంటున్నాను. హోప్ మీకైతే నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ఇంకా మీకు తెలుసు కదా, నేనైతే ఫస్ట్ రోజు 62.50 ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి 60.5 అయితే ఉన్నాను. టోటల్గా 2 kgs కొంచెం గ్రామ్స్లో అయితే వెయిట్ లాస్ అయితే అయ్యానమాట. మీరందరూ నన్ను మంచిగా బూస్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.